సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రోజు ప్రధానమైన వార్తా పత్రికలలోకి వెళ్తే వెలుగులో చూసుకోవచ్చు. ప్రధానమైన హెడ్లైన్స్ తో వెలుగులో ఒకటి, బార్డర్ లో టెన్షన్ వాతావరణం. సో గత 4 రోజుల నుంచి చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే మొన్న జరిగిన ముష్కరుల దాడిలో దాదాపు 26 మంది టూరిస్టులు చనిపోయారు. దానికి ధీటుగా భారత ప్రభుత్వం స్పందించింది. దాదాపు మొత్తం 6 నిర్ణయాలు తీసుకుంది. అందులో సింధుకు సంబంధించిన జలాల నది ఒప్పందం రద్దు చేస్తూ, అదేవిధంగా పాక్ పౌరులను వెంటనే వెళ్లిపోవాలంటూ వీసాల రద్దు, ఢిల్లీలో ఉన్న ఎంబసీలో ఉన్న వాళ్ళ సభ్యుల సంఖ్యను తగ్గించడం. సో చాలా విషయాలలో భారత్ అప్రమత్తమై ముందస్తులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో బార్డర్ లో హైటెన్షన్, కవింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. పహల్గాం ఘటన వెనుక ఫహాజీ సయీద్ హస్తం. ఉగ్రమూకల ఏరివేతకు ముమ్మరంగా వేట. కశ్మీర్ లో అణువణువు జల్లడి. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటవుతామని యావత్ దేశం. టెర్రరిస్టుల భరతం పడతామన్న ఇండియన్ ఆర్మీ. బందర్పూర్ లో ఎన్కౌంటర్, లష్కర్ కమాండర్ హతం. సో ఇది ప్రధానమైన హెడ్లైన్ V6 వెలుగులో. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నా అన్నది నిజమే. పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. అమెరికా బ్రిటన్ కోసమే చెత్త పనులు, దాంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. మాపై ఇండియన్ ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్స్. సో మనం ఇది ఒక వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్వయంగా ఒప్పుకున్నారు, అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు చేస్తున్నామంటూ ఆయన నిన్న మీడియా ముఖంగా ఒక కామెంట్ చేశారు. సో మేము టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తుంది నిజమే, వాళ్ళకు వంత పాడుతుంది నిజమే, LOC బార్డర్ దాటి పంపిస్తుంది కూడా మేమే అంటూ స్వయంగా రక్షణ శాఖ మంత్రి, పాక్ సంబంధించిన మంత్రి కామెంట్ చేయడం చూస్తే దీని వెనుక ఎంత కుట్ర కోణం ఉందో చెప్పుకోవచ్చు. సో ప్రతిసారి భారత్ వై కవింపులు జరుపుతా ఉంది. పుల్వామా అటాక్ గారిన తర్వాత బార్డర్ లో LOC దగ్గర ఒప్పందం ఉంది. అది ఆ ఒప్పందాన్ని కూడా తుడిచిపెట్టి వాళ్ళు సంబంధించిన జవాన్లు మన బార్డర్ లోకి రావడం, వచ్చి కాల్పులు జరపడం. సో దానికి ధీటుగా భారత్ సైనికులు స్పందిస్తా ఉన్నారు. సో ప్రతిసారి పాకిస్తాన్ ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తుంది. సో దానిపైన ఈసారి భారత ప్రభుత్వం దాని ధీటుగా సమాధానం ఇస్తోంది. ఏదైతే యుద్ధం జరగకపోయినా యుద్ధం లాంటి వాతావరణం సృష్టిస్తా ఉంది. సింధు జలాల నది ఒప్పందం రద్దు అంటే దాదాపు యుద్ధ వాతావరణం ఉన్నట్లే. ఆ నీళ్లు వెళ్ళకపోతే మాత్రం పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశం ఉంది. దాదాపు సింధు పరిహారక ప్రాంతం 80% సింధు నది మీద ఆధారపడి ఉంది. పంజాబ్, లాహోర్, ఇస్లామాబాద్ లాంటి సిటీలకు కూడా వాటర్ వెళ్లాల్సిన పరిస్థితి సింధు నది జలాలపైన ఉంది. కాబట్టి నిన్న ఏదైతే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన కామెంట్ చూసుకుంటే, సో మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్స్. సో వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బార్డర్ లో వాళ్ళకు సంబంధించిన యుద్ధ విమానాలు కానీ వాళ్ళ ఆర్మీ సిబ్బంది, సో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో భారత్ పాకిస్తాన్ బార్డర్ లో టెన్షన్ నెలకొంది. ఇండియా పైకి ఉగ్రముఖలను ఉసగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్ లో కాల్పులతో కవింపుల చర్యలకు దిగుతోంది. గురువారం రాత్రి నుంచే LOC వెంబడి భారత పోస్టులు వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పుకొడుతున్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టులు ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేట ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలు అణువణువులు జల్లడిస్తూ తెరలపడుతున్నాయి. శుక్రవారం ఉదయం బందర్పూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కర్ ఏ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బలగాలు మట్టుబెట్టాయి. అరేబియా సముద్రంలో ఇప్పటికే INSS సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ కోసం ఇండియన్ నేవీ తాజాగా INSS విక్రాంత్ రంగంలోకి దిగింది. సో భారత్ కూడా అప్రమత్తమైంది. బార్డర్ లో టెన్షన్ వాతావరణం ఉంది కాబట్టి అరేబియా సముద్రంలో వాటికి సంబంధించిన మిసైల్కి సంబంధించిన ట్రయల్ కూడా చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సో గత 2 రోజులుగా ఇండియన్ ఆర్మీ కశ్మీర్ లో ప్రతి ఇంటింటి జల్లబడతా ఉంది. ఎవరైతే 7 మంది టెర్రరిస్టులు, 5 మంది పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు, 2 కాశ్మీర్ లోకల్ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరినీ జల్లెడ పట్టే ప్రయత్నం భారత ఆర్మీ చేస్తుంది. మరి వాళ్ళు ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరో ప్రధాన అంశం చూసుకుంటే, ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతు. పహల్గాం దాడిని ఖండిస్తూ రాహుల్ దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించారు. సో నిన్న రాహుల్ గాంధీ కశ్మీర్ లో వెళ్లారు. పహల్గాం దాడిలో అయితే గాయపడ్డ వారిని
పరామర్శించారు. సో మొన్న అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించిన సందర్భంగా రాహుల్ గాంధీ కూడా అటెండ్ అయ్యారు. సో వాళ్ళ కాంగ్రెస్ సిడబ్ల్యూ సమావేశంలో కూడా ఈ దాడిని ఖండించారు. భారత ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సో మరొక వార్త చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలక స్టేట్మెంట్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి, అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి, వివరాలు పంపిస్తే పాకిస్తాన్ లో వీసాలు రద్దు చేస్తామని వెల్లడి. సో చాలా మంది దాదాపు హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ ఉన్నట్టు తెలిసింది. 2 రోజుల్లో వెళ్లాలని డీజీపీ జితేందర్ ఆదేశం. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో పాకిస్తాన్లు ఉన్నారు. కొంతమంది టూరిస్ట్ వీసాకు వచ్చారు, కొంతమంది మెడికల్ ఎమర్జెన్సీ కోసం, కొంతమంది బిజినెస్ పర్పస్, వేరే ఇష్యూస్ మీద ఇండియాకు వచ్చారు. సో వారందరినీ ఇమీడియట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడి స్వయంగా వెళ్ళిపోవాలని చెప్పారు. సో దాదాపు హైదరాబాద్ లో 208 మంది ఉన్నట్లు గుర్తించారు. సో వారందరినీ తక్షణమే ఖాళీ చేయాలి. సో 27 అంటే రేపటి వరకు డెడ్ లైన్ విధించారు. మరి రేపటి వరకు వీళ్ళంతా వెళ్తారా, లేకపోతే బలవంతంగా వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరో అంశం చూస్తే పహల్గాం దాడి హేమమైన చర్య. టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు, నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన. నిన్న పీఓకేను భారత్ లో కలపాలి, రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు ఇస్తాం సీఎం. సో నిన్న దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆయా రాష్ట్రాలలో కొవ్వొత్తుల ప్రదర్శన ఇవ్వాలి. పెహల్గాం దాడికి నిరసనగా తెలుపుతూ అన్ని రాష్ట్రాల్లోని ఆయా ప్రధాన కార్యాలయాలు లేకపోతే వేరే దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన జరపాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఇది హేమమైన చర్య. సో పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. సో నిన్న ఇది నెక్లెస్ అంటే టూరిజం ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ అయితే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని సో భారత్ కు మేము సపోర్ట్ చేస్తాం, భారత్ అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా సమర్థిస్తామంటూ నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పీఓకేను భారత్ లో కలపాలంటూ కూడా నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో మరొక వార్త చూసుకుంటే నిన్న భారత్ సబ్మిట్ స్టార్ట్ అయింది. సో ఏదైతే హెచ్ఐసిసి ఏదైతే దగ్గర నిన్న సాయంత్రం నుంచి భారత్ సబ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్మిట్ నిర్వహిస్తూ ఉంది. 2 రోజుల పాటు ఈ సబ్మిట్ జరుగుతుంది. సో టెర్రరిజం పై పోరాడదాం, డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ లో భారత్ సబ్మిట్ ప్రారంభం. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాల, ఉగ్రవాదంపై అన్ని దేశాలు పోరాడాలని వక్తల పిలుపు. పెహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమ్మిట్ ప్రకటన. గ్లోబల్ జస్టిస్ కోసం కలిసి పనిచేద్దాం, మంత్రి శ్రీధర్ బాబు. యువత అభివృద్ధితోనే దేశాభివృద్ధి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సో 2 రోజుల పాటు ఈ భారత్ సబ్మిట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సబ్మిట్ ముఖ్య ఉద్దేశము పెట్టుబడులు తీసుకొచ్చేందుకు, హైదరాబాద్ ను ఆకర్షించేందుకు ఈ భారత్ సబ్మిట్ నిర్వహిస్తుంది. దాదాపు 20-30 దేశాల నుంచి ఆయా కంపెనీల ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులు కూడా ఈ సబ్మిట్ హాజరయ్యారు. నిన్న దాడి ఘటనను సమ్మిట్ ఖండించింది. సో మరో వార్త చూసుకుంటే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. బీజేపీపై 38 ఓట్ల తేడాతో విజయం. ఎంఐఎం కు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు. కౌంటింగ్ మొదలైన అరగంటలోనే వెలువడిన ఫలితాలు. సో ఇది ముందుగానే మనం ఊహించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉన్నారు కాబట్టి బీజేపీ కేవలం 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎంఐఎం కు 63 సీట్లు రావడంతో వన్ సైడ్ గా ఓట్లు పడ్డాయి. సో వన్ సైడ్ గా గెలిచిపోయింది. 38 ఓట్ల తేడాతో ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందారు. కేవలం అరగంటలోనే ఫలితాలు వెల్లడించారు. సో మరో పక్క చూసుకుంటే ఆపరేషన్ ఖరాక్ కు సన్ స్ట్రోక్. గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్ లో భారత ప్రభుత్వము అక్కడ అయితే ఆపరేషన్ కగార్ కు సన్ స్ట్రోక్ అంటూ అంటే మొన్న మొత్తం జలల పడతా ఉంది. ఛత్తీస్గఢ్ అడవుల్లోకి పంపించి సో ఆర్మీ హెలికాప్టర్ లో భద్రాచలం నుంచి వెంకటాపురం హాస్పిటల్ కు తరలింపు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం 10,000 మంది బలగాలు కూపింగ్. వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లు డిహైడ్రేషన్. సో దాదాపు 10,000 మందితో ఈ కూపింగ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ లో భాగంగా అంటే దాదాపు 1000 మంది పైగా మావోయిస్టులు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా
10,000 మంది బలగాలు కూపింగ్ నిర్వహిస్తున్నారు. చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ కి లోనవుతున్నారు. 40 మంది జవాన్లను ఎమర్జెన్సీగా హాస్పిటల్లో చేర్చారు హెలికాప్టర్లో తరలించి. సో ఇది వెలుగులో ఉన్న ప్రధానమైన వార్త. సో మరోపక్క చూసుకుంటే ఈనాడులో చూసుకుంటే మరోసారి పాక్ ను ఓడించాలి, ప్రధాని మోదీ ఇందిరమ్మ ఆదర్శంగా తీసుకోవాలి, పహల్గామ్ ఉగ్రదాడి ఏమైనా చర్య, సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఈ ఫోటో చూసుకుంటే కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, విజయశాంతి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీధర్ రెడ్డి. సో నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన పీపుల్ ప్లాజా నుంచి ఈ కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. సో ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు అందరూ హాజరయ్యారు. సో ఏదైతే మరోసారి పాక్ ను ఓడించాలి, అంటే గతంలో 1972లో యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ ని భారత్ ఓడించింది. సో దాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి పాక్ ను ఓడించాలంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సో సింధు పరివాహక వ్యవస్థలో భాగంగా రియాసిస్ వద్ద అనున్న ఆనకట్టు. సో మనం ఫోటోలో చూసుకుంటే ఈ ఆనకట్టు ఇది భారత్ లో ఉంది. సో ఇది సింధు నది నుంచి చుక్క నీరు కూడా పోనివ్వం, పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండకూడదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా. జమ్మూ కాశ్మీర్లోని లష్కర్ టాప్ కమాండర్ అల్తాఫ్ హతం, ఉగ్రవాదులను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు. సో నిన్న ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇందాక చెప్పుకున్నట్లు సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. సో సింధు జలాల ఒప్పందము అప్పట్లో పాక్ భారత్ మధ్యవర్తిత్వం వరల్డ్ బ్యాంకు వహించి 80% సింధు జలాలు పాకిస్తాన్ కు వచ్చేలా, 20% ఇండియాకు వచ్చేలా అప్పుడు ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం మీద పెద్దగా ఎలాంటి రాతపూర్వకం లేవు, కేవలం నోటి మాట ద్వారా జరిగిన ఒప్పందం కాబట్టి దాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే సింధు పైన ప్రాజెక్టులు కట్టే యోచనలో భారత ప్రభుత్వం ఉంది. 2016 నుంచి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. సో కానీ ఇంతటి నీరును ఆపే భారీ ప్రాజెక్టు లేదు, కేవలం మనం ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకే ఈ నీరును ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సో మిగతా నీరంతా కిందికి పాకిస్తాన్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పాకిస్తాన్ లోని సింధు పరివాహక ప్రాంతం ఎక్కువగా పంజాబ్ అంటే ఉమ్మడి భారతదేశంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న లాహోర్ ఇదంతా ఒకటి పంజాబ్ లో ఉన్నది. కాబట్టి ఇప్పుడు సగం పంజాబ్ పాకిస్తాన్ లో ఉంది. సో లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, సింధు పరివాహక ప్రాంతం దాదాపు 80% వరకు ఈ నీళ్ళనే వాడుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు నీళ్లు ఆపు చేయడం వల్ల ఇమీడియట్ గా ఎఫెక్ట్ కలగకపోయినా కాస్త దాని ఎఫెక్ట్ పాకిస్తాన్ పై పడే అవకాశం ఉంది. దాని డిజిపి అంటే జిడిపిలో కూడా దాదాపు 20% ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి దాని పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఒక ప్రభావం పడే అవకాశం ఉంది. మరి భారత ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటే దీనిపైన పాకిస్తాన్ కూడా స్పందించింది. ఇది ఒక యుద్ధం వాతావరణం లాంటిదే. వార్ అంటే నీరు ఆపడం అంటే యుద్ధానికి దిగుతున్నట్లే అన్నట్లు ఒక సంకేతంగా పాకిస్తాన్ భావిస్తోంది. సో ఈ వాటర్ను ఆఫ్ చేయడం పట్ల అక్కడ ఉన్న పాకిస్తాన్ సంబంధించిన వ్యవసాయం చేసుకున్న రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్న వీడియోస్ మాకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం అయితే ఈసారి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్తా ఉంది. ప్రతిసారి మేము చూడనట్టు వెళ్తున్నాము, కానీ ఈసారి మాత్రము ఈ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ని దోషిగా పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చర్యలకు భారత ప్రభుత్వం పాల్గొంటుంది. అందులో భాగంగానే సింధు నుంచి చుక్క నీరు కూడా ఇవ్వమంటూ నిన్న అమిత్ షా చేసిన కామెంట్స్ చూసుకోవచ్చు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం, భారత్ సమ్మిట్ లో తెలంగాణ పెట్టుబడులు ఆహ్వానించాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో నిన్న భారత్ సమ్మిట్ లో ఈయన అయితే బట్టి విక్రమార్క ఈ స్టేట్మెంట్ అంటే అభివృద్ధిలో ప్రపంచానికి చాటాం అంటే భారత్ సమ్మిట్ లో తెలంగాణ పెట్టుబడులు ఆహ్వానించారు, అభివృద్ధి సంక్షేమానికి ప్రపంచానికి చాటి చెప్పామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో భూములు చిక్కులకు చెక్, పైలట్ మండలాల్లో 30% సాదాభై నామా సమస్యలు, జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 1, ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులు. ఈనాడు ముఖాముఖితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే రీసెంట్ గా తీసుకొచ్చిన చట్టం ఉందో దాన్ని మీద కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని ముందుగా కొన్ని మండలాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో 30% సమస్యలు పూర్తయ్యాయి. జూన్ 2, ఆగస్టు 15 మధ్యలో పూర్తి స్థాయిలో సమస్యలు పూర్తి అవుతాయంటూ ఒక వార్త చూసుకోవచ్చు.
ఇస్రో మాజీ అధిపతి కస్తూర్ రంగన్ కన్నుమూత. దేశ అంతరిక్ష రంగాన్ని మరో మలుపు తిప్పిన దార్శనికుడు. ఆయన సారథ్యంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు. సో ఇదొక ప్రధానమైన వార్త ఈనాడులో చూసుకోవచ్చు. మరోపక్క నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఓరుగల్లులో గులాబీ హోరు ప్రయాణమవుతున్న పల్లెపట్నం కని విని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం. ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూపులు. కాళేశ్వరం పై కమిషన్ నివేదికలంటూ లీకులు. ఫిరాయింపుదారులను మళ్లీ పార్టీలోకి తీసుకుంటాం. బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్టే. దేశవ్యాప్తంగా మోదీ బీజేపీ ప్రభ తగ్గుతున్నది. సో పహల్గామ్ ను రాజకీయంగా వాడుకోవడం నీచం. మేం స్పిరిచువల్లీ హిందూ, పొలిటికల్లీ కాదు. ఒక జాతీయ పార్టీని నమ్మి ఇప్పటికీ మోసపోయాం. మళ్ళీ ఢిల్లీలో పార్టీని నమ్మితే పూర్తిగా మోసపోతామంటూ ఒక హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రసంగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఫిరాయింపుదారులైన ఉంటారు ఎమ్మెల్యేలు, వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్లే అంటూ ఒక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలంటూ లీకులు. సో ఇది గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపులైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని వెనక్కి తీసుకుంటే అది బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానించినట్లే అంటూ ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. సో గతంలో ఒక జాతీయ పార్టీని నమ్మి మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీని నమ్మే ప్రసక్తే లేదంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. సో ఏదైతే రేపు సాయంత్రము వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ అంటే 25 సంవత్సరాలు పార్టీ స్థాపించి సో దాని సందర్భంగా గ్రాండ్ గా సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 1 కోటి మందిని అక్కడికి రప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పట్టణం అంటే గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు మొత్తం ప్రతి కార్యకర్తను అక్కడ తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 1200 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. భారీ బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేజ్ పైన దాదాపు 500 మందికి పైగా నాయకులు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఒక కేసీఆర్ కూడా ఈ సభ నుంచి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా గత 15-16 నెలలుగా కేసీఆర్ ఎక్కడ బయట మాట్లాడిన పరిస్థితి, కేవలం కొంతమంది లీడర్లను కలిసి అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగి కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీలు పైన ఎక్కడ మాట్లాడలేదు. సో ఇప్పటి వరకు అయితే 6 గ్యారంటీల విషయంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విధంగా హరీష్ రావు తప్ప పెద్దగా కేసీఆర్ మాట్లాడలేదు. కాబట్టి ఈ సభ ద్వారా ఆయన రీఎంట్రీ ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఊతం వస్తుంది. ఈ సభ ద్వారా ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈ సభ ద్వారా దుబ్బపడతారు. ఎందుకంటే 6 గ్యారంటీల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా విమర్శిస్తోంది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఖచ్చితంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొత్తానికైతే ఏర్పాట్లు భారీగా కొనసాగుతున్నాయి. సో 1300 ఎకరాల్లో ఏర్పాట్లు. సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు సభ. 1500 మంది వాలంటీర్లు, 3000 బస్సులు అందుబాటులో, 20 టోయింగ్ హెవీ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిల్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ చేస్తున్నట్లు ఒక వార్త చూసుకోవచ్చు నమస్తే తెలంగాణలో. సో ఇదైతే ఈ ఫోటో చూసుకుంటే అయ్యా కేసీఆర్ మళ్ళీ నువ్వే రావాలంటూ ఒక ముసలామె కేసీఆర్ ని మొక్కుతున్న ఫోటో మనం చూసుకోవచ్చు. మహబూబ్ నగర్ మండలం వెంకటాపురంలో బీఆర్ఎస్ సభా వాల్ పోస్టర్ లో ఉన్న కేసీఆర్ చిత్రపటానికి దండం పెడుతున్న వృద్ధురాలు చిన్న పోచమ్మ. సో ఇది ఒక ప్రధానమైన వార్తగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ లో పాక్ ను ముక్కలు చేయండి, పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలపండి, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి, ఉగ్రం మూకలకు గట్టిగా జవాబు ఇవ్వండి, మేమంతా మీ వెంట ఉంటాం. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళులు, పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు. పాల్గొన్న మంత్రులు మహేష్ కుమార్ గౌడ్, అజహరుద్దీన్. సో వీళ్ళంతా సో ఈ స్టేట్మెంట్ చూసుకుంటే మీ వెంట మేము ఉంటాము, బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ లాగానే మీరు కూడా ముందుకు వెళ్ళాలంటూ ప్రధానికి ఒక సూచనలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. సో ఆయన ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలి, పిఓకే ను ఉంది కదా అది భారత్ లో కలిపే విధంగా
నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రధానికి సూచనలు ఇచ్చారు. సో ఈ నెల 30లోగా వెళ్లిపోండి. తెలంగాణలోని పాకిస్తానీలకు డీజీపీ ఆదేశం. పాత బస్తీలో 200 మందికి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు కేంద్రం ప్రకటన. సో చూడాలి మరి 30లోగా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ వీళ్ళందరినీ మళ్ళీ పట్టుకొని పంపిస్తుందా లేకపోతే మళ్ళీ ఏం చేస్తుందో మాత్రం మనం 30 తారీఖు వరకు వేచి చూడాలి. సో ఈ విషయంలో అయితే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రం నిర్ణయం పెద్దది కాబట్టి ఖచ్చితంగా 200 మందిని పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అపార్థం చేసుకోవద్దు, రాజకీయాల్లోకి రండి. ప్రపంచ యువతకు భారత్ సమ్మిట్ పిలుపు. రాజకీయాల విషయంలో యువత సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అసమానత, వృద్ధిలో అస్థిరత తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలి. తొలి రోజు సదస్సులో కీలక అభిప్రాయాలు వెలువరించాయి. సమ్మిట్ లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి, చిత్రంలో పొన్నం ప్రభాకర్, సల్మాన్ ఖుర్షిద్, మహేష్ కుమార్ గౌడ్, కుషాద్ ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం భట్టి విక్రమార్క. సో అపార్థం చేసుకోవద్దు, రాజకీయాలకు రండి. సో ఇదంతా బాగానే ఉంది. యువతకు రావాలని ఆయన దిశానిర్దేశం చేశారు భారత్ సమ్మిట్ వేదిక. కానీ ఇప్పుడున్న యువత చాలా వరకు రాజకీయాలకు రావాలంటే కాస్త ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే ప్రతి పార్టీలో అవినీతి పేరుకుపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లక్షల కోట్లు దోచుకోవడం, వేల కోట్లు దోచుకోవడం సర్వసాధారణమైంది. కాబట్టి చాలా మంది యువత రాజకీయాలకి రావాలంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులను చూస్తూనే తిట్టుకునే పరిస్థితి ఈ నాయకులు చేశారు. సో ఏ పార్టీని మనం అనే ప్రసక్తి లేదు. అన్ని పార్టీల్లోనూ అలానే తయారైపోయారు నాయకులు. కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అలానే తయారైపోయారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, ఎంపీలు, కింది స్థాయి కార్పొరేటర్లు, ఇంకా మిగతా సర్పంచ్ స్థాయి నుంచి అందరూ నాయకులు అవినీతి చేస్తున్నారు. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలంటే కాస్త అనాసక్తి చూపుతున్నారు. కాబట్టి ఈ భారత్ సమ్మిట్ ఉద్దేశించి ఈయన డిప్యూటీ సీఎం అయితే భట్టి విక్రమార్క అపార్థం చేసుకోవద్దు అంటే అపార్థం ఖచ్చితంగా చేసుకోవద్దు. ఎందుకు చేసుకోరంటే ఎందుకు చేసుకోవద్దు చెప్పండి. ఎందుకంటే ప్రజలు మీకు పరిపాలించే దానికి మీకు ఓటు వేశారు కాబట్టి ఖచ్చితంగా పరిపాలించాలి అవినీతి లేకుండా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ప్రతి ఏదైతే అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వము అవినీతిలో ఇరుక్కపోవడము, అక్కడక్కడ అవినీతులు జరుగుతా ఉన్నాయి. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలంటే కాస్త ఆసక్తి చూపట్లేదు. సో కాబట్టి అపార్థం చేసుకోవద్దు, యువత రావాలి, అభివృద్ధిలో పాల్గొనాలి, అన్నిట్లో పాల్పంచుకుంటేనే దేశం, ప్రపంచం అభివృద్ధి చెందుతుందంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు అన్ని ప్రధానమైన పత్రికల్లో వచ్చిన అంశాలు. ప్రధానంగా చూసుకుంటే కాశ్మీర్ అయితే జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం లో జరిగిన ఘటననే అన్ని ప్రధానమైన వార్తా పత్రికల్లో ప్రచురించాయి. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఒక్క చుక్క నీరు కూడా సింధు జలాల నుంచి ఇవ్వము, అదేవిధంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాకిస్తాన్ సంబంధించిన పౌరులు ఉన్నారు, వాళ్ళందరినీ వెనక్కి పంపించాలంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ లో మాట్లాడారు. సో దాని తర్వాత భారత్ సమ్మిట్ లో నిన్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడారు. సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించింది. సో నిన్న మొత్తం ఓవరాల్ గా ఇది ఈరోజు అన్ని ప్రధానమైన వార్తా పత్రికల్లో వచ్చిన అంశాలు.